మోస్తరు వస్తువులు కూడా దొరికాయట. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ 3 జిల్లాల్లో విస్తరించినటువంటి కర్రగుట్టల్లో 380 కిలోమీటర్లు, సుమారుగా 300 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ యొక్క కర్రగుట్టలను అణువణువు అన్వేషిస్తున్నారు. ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ కూడా జల్లెడపడుతున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ సహాయంతో అక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ కుంబింగ్ ఆపరేషన్లో ప్రతి అడుగు వేయాలని కూడా పోలీసులు ఆచితూచి వేస్తున్నారు. అక్కడ ఉంది మామూలు వ్యక్తులేం కాదు, చాలా కీలకమైనటువంటి మావో నేతలట్టుగా తెలుస్తోంది. హిడ్మా లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అడుగడుగు కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సినట్టుగా పోలీసులు ఆ రకంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవైపు బార్డర్లో అటు పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. అక్కడ ఇండియన్, భారత బలగాలు కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ పైన ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నాయి. ఏ క్షణమైన పాకిస్తాన్ పైన మెరుపు దాడి చేయొచ్చు. అదే రకంగా ఇక్కడ వితిన్ దేశంలో కూడా మావోలకి పోలీసులకు మధ్య ఇదే రకమైన యుద్ధ వాతావరణం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది కర్రగుట్టలో ప్రెసెంట్? అక్కడ కుంబింగ్ సంబంధించి ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? గత 6 రోజులుగా ఇక్కడ మావోయిస్టుల ఏరివైతే లక్ష్యంగా ఇక్కడ భారత బలగాలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ గత 6 రోజులుగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, కానీ నిర్ధారణ మాత్రం జరగడం లేదు. ఇప్పటికే 6 మావోయిస్టులు చనిపోయారన్నటువంటి విషయం కూడా తెలిసింది, కానీ ఇది హిడెన్ గానే ఉంటుంది. కానీ ఒక వ్యూహాత్మకతలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయన్నటువంటి కోణంలో కనిపించింది. ఎందుకంటే రీసెంట్ గా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కర్రగుట్ట అడవుల్లో కూడా 1000 మందికి పైగా ఖచ్చితంగా ఉన్నారన్నటువంటి ఒక సమాచారంతోనే ఇక్కడ కేంద్ర అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు కూడా మోహరించాయి. ఇటు వెంకటాపురం మండలానికి సంబంధించి ఇక్కడ బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకుని ఆ బేస్ క్యాంపు కేంద్రంగా కూడా హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకులు సైన్యానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్టులను పట్టుకుంటున్నారన్నటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మొన్న జరిగినటువంటి 6 నక్సలైట్లు చనిపోయారన్నటువంటి కోణాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇక్కడ నక్సలైట్లు కూడా ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరిద్దరిని లేకుంటే 5 చొప్పున ఏ మార్గాల గుండా వాళ్ళను బయటికి పంపిస్తున్నారు. అంటే ఒకవేళ ఎదురు కాల్పులు జరిగి వాళ్ళ నుంచి ఉంటే సమాచారం రాకుంటే మాత్రం ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు స్ట్రైట్ గా అక్కడ నుండి బయటికి వెళ్ళి సేఫ్ గా వెళ్ళి అంటే కర్రెగుట్టల ప్రాంతం నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నటువంటి దారిలో వాళ్ళు నక్సలైట్లు బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తే వీళ్ళు కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది అన్నటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎంత క్రెడిబిలిటీ ఉందన్న సమాచారం ఉందన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు చూసినట్టయితే మొత్తం 280 కిలోమీటర్ల రేడియస్లో, చదరపు కిలోమీటర్ల రేడియస్లో ఇక్కడ కర్రెగుట్ట అడవుల ప్రాంతాలు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం నుండి వెంకటాపురం మండల కేంద్రం బేస్గా ఇక్కడ పోలీసులు కూడా ఒక 10-15 చోట్ల ఇక్కడ బేస్ క్యాంపులను చిన్న చిన్న ప్రాంతాలుగా అంటే 300-400 మంది చొప్పున వీళ్ళు ఏర్పాటు అయ్యి అక్కడ కార్యకలాపాలు కూడా నిర్వర్తిస్తున్నారు. లోపలికి ఎవరు వెళ్లకుండా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు లోపలికి వెళ్లకుండా కానీ గస్తీ కాస్తున్నారు. కానీ ఈ కర్రెగుట్ట అడవుల ప్రాంతంలో చాలా వరకు కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా ఎప్పటి నుండో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసులు కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తుంది. అనుమానం వచ్చినటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకోవడమా, లేకపోతే అక్కడ తీవ్ర పరిస్థితులు ఉంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడమా, ఇవన్నీ లక్ష్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా 6 రోజుల పాటు ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇటు పోలీసు బలగాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే విపరీతమైనటువంటి వేసవి వేడిని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసు బలగాలు కూడా అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న ఆర్మీ జవాన్లకు సంబంధించి ఒక 2 ఇక్కడ ఎదురు కాల్పుల్లో గాయాలైనటువంటి వార్తలు రాగానే వాళ్ళిద్దరిని ఇక్కడ హెలికాప్టర్ ద్వారా బస్తర్ జిల్లాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులకు సంబంధించి ఇప్పుడు ఒక అధికారిక ప్రకటన అయితే రావడం లేదు. ఎందుకంటే 28 మంది నుండి 30 మంది దాకా చనిపోయారన్నటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఒకవేళ చనిపోయినా కానీ పోలీసులు కావాలని బయట పెట్టడం లేదా, లేకపోతే ఇది బూటకపు ఆలోచనల అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక అనేక రకాల ఆలోచనలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ హిడ్మాతో పాటు దామోదరు, అలాగే బల్లా ప్రకాష్, అలాగే సుజాత ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క బలగానికి సంబంధించి 500 మంది చొప్పున ఉంటారన్నటువంటి ఒక ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క టీంకి 500 మంది ఉంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ దాచుకున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సింది
ప్రస్తుతానికైతే పోలీసులు కూడా అమెరికన్ టెక్నాలజీని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీని కూడా గతంలో బీజాపూర్ బస్తర్ ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా ఇక్కడ వాళ్ళ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకొని ఆ కేంద్రంగా కూడా ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఒక హై డెఫిషియన్సీ కెమెరాలను అలాగే నిఘా వ్యవస్థను కూడా పటిష్టంగా లోపలికి పంపించి ప్రతిదీ కూడా జల్లెడబడుతున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే పోలీసులు అంటే కేంద్ర బలగాలకు ఇక్కడ మావోల సమాచారం ఉనికి కదలికలు ఉన్నాయా లేనటువంటి ఒక ఆలోచన అయితే కనిపిస్తున్నాయి. కానీ తాజాగా ఇక్కడ పోలీసులు వెతుకుతున్నటువంటి క్రమంలో ఒక భారీ బంకర్లు కూడా అక్కడ కనిపించినట్టుగా తెలుస్తుంది. అందులో 1000 మందికి పైగా తలదాచుకునే విధంగా ఈ బంకర్లు ఉన్నాయని చెప్పి గత కొద్ది రోజుల క్రితం భారీ స్థాయిలో ఇక్కడ అంటే మావోయిస్టులకు సంబంధించి సమావేశాలు జరిగాయి. ఆహార పదార్థాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కొద్ది రోజుల క్రితమే ఎక్కువ మోతాదులో సంఖ్య అంటే మావోయిస్టులకు సంబంధించి ఎక్కువ మంది ఒక సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు లేకపోతే మీటింగ్లా ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికైతే కొంతమంది ఒక చాలా ఎక్కువ మొత్తాదులో ఇక్కడ వీళ్ళు గుమికూడి ఒక సమావేశాలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ బంకర్లలో ఏం జరుగుతుందన్నది ఒక చీకట్లోనే అంటే మొత్తం డే టైంలో కూడా లోపలికి వెళ్తే చీకట్లోనే ఉంటుంది. కానీ వాటికి సంబంధించినటువంటి ఆక్సిజన్ సరఫరా ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నారన్నట్టు తెలుస్తుంది. ఇక బయటికి అంటే ఎట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ బంకర్లోకి తలదాచుకుంటే ఎవరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక అత్యాధునిక టెక్నాలజీ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భూమి లోపల ఏం జరుగుతుందో అన్నటువంటి గుర్తించేటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు జియోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించేటువంటి టెక్నాలజీ వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ బంకర్లు గుర్తింపబడ్డాయి. దాంట్లో ఆహార పదార్థాలతో పాటు చాలా వరకు ఇక్కడ సమావేశాలు నిర్వహించినటువంటి వ్యవస్థగా ఉంది. ఇది ఒక ప్రధాన మావోయిస్టులు దాచుకునేటువంటి స్థావరమా లేదా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సైన్యము ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులకు సంబంధించి కూడా టెక్నాలజికల్గా అలాగే హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా అలాగే హై డెఫిషియన్సీ కెమెరాల ద్వారా కూడా మొత్తం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం 30 మంది చనిపోయారన్నటువంటి వార్తల్లో ఇంకా మనకు సమాచారం క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ 6 చనిపోయారన్నటువంటి వార్తల్లో మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ 6 కూడా బయటికి అంటే మావోయిస్టులే కొంతమందిని స్ట్రాటజీగా బయటికి పంపిస్తున్నటువంటి క్రమంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని కూడా వాళ్ళు వస్తున్నటువంటి వైపు నుండే పోలీసు బలగాలు వెళ్తున్నాయి. కానీ ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ మావోయిస్టులు వ్యవహరిస్తారు. అంటే వీళ్ళను పోలీసులను ట్రాప్ చేసి మళ్ళీ ఏదన్నా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారా అన్నటువంటి కోణంలో కూడా బలగాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో ఇక్కడ పోలీసులు కూడా భారీ మూల్యం చెల్లించుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారి 67 మంది మరోసారి 20 మంది హిడ్మా చేతిలో హతమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా తక్కువ అంచనా వేయకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటిది కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఇక నుండి జరుగుతున్నటువంటి పరిణామాలకు చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకే కూమికి సంబంధించి పోలీసులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజికల్గా ఒక 5 రోజులు మాత్రమే అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరికొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వెంకటాపురం ఏరియాలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ నుండి నిరంతరం కూడా ఇక్కడ ఆహార పదార్థాలతో పాటు కొన్ని అవసరమైనటువంటి సరుకులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆపరేషన్ కొద్ది రోజులకే పరిమితం చేస్తారా అన్నటువంటి ఆలోచనలు మొన్నటి వరకు ఉండే. కానీ ఇది కంటిన్యూగా 6వ రోజు కూడా హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకులతో పాటు కొన్ని అందులో ఏమేమి తీసుకెళ్తున్నారో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ ఆ గిరిజన గూడల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పి అంటున్నారు. ఎప్పుడూ ఒక బాంబుల శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. మా జీవితాలు కూడా ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కూడా అడవులతోటే ముడిపడి ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ఆందోళన కూడా ఆదివాసులు ఆర్టీవీ తోటి చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మనం అనుకోవచ్చు ఆ బాంబుల మోత వస్తుంటే మరి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా అన్నటువంటి కోణంలో కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఎప్పుడో అసలు రోజుకు 2-3 సార్లు మాత్రమే ఒక భీకరమైనటువంటి శబ్దాలు భయంకరమైనటువంటి శబ్దాలు రావడంతో ఏం జరుగుతుంది కర్రెగుట్ట అడవుల్లో అన్నటువంటి భయాందోళన వీళ్ళలో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వెంకటరత్నం మావోల నుంచి కూడా శాంతి చర్చలు నేపిద్దాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలామంది మద్దతుదారులు కానివ్వండి, అటు 3 రాష్ట్రాల్లో కూడా ఎవరైతే మావోలకు మద్దతుగా లేకుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండే వ్యక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు, ప్రభుత్వం దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు, బీజేపీ ఎంపీలతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏమాత్రం కూడా సఫలీకృతం కావడం లేదా? అసలు శాంతి చర్చలు అనేది అనే విషయానికి పోలీసులు భద్రతా బలగాలు సిద్ధంగా లేవంటున్నారా?
అయితే గతంలో కూడా మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిగేటువంటి పరిస్థితులు కనిపించినప్పుడు మొదటిసారి అసలు శాంతి చర్చలకు పిలుపునిచ్చారు కానీ అప్పుడు కాలేదు. కానీ రెండో దఫా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కూడా శాంతి చర్చలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు శాంతి చర్చలకు